దేవుని ప్రియమైన బిడ్డలకు వందనాలు. గాడ్ ఈజ్ గుడ్. దేవుడు మంచివాడు. మనుషులు నీకు వ్యతిరేకంగా లేస్తున్నారా? నేరం మోపడానికి వారు చూస్తున్నారా? ఏ విధంగానైనా నిన్ను ఇరికించాలని చూస్తున్నారా? అయితే దానియేలు గ్రంథం 6వ అధ్యాయం 10వ వచనం, ఇట్టి శాసనం సంతకం చేయబడిన తర్వాత మునుపటి వలె మేడగదికి వెళ్ళి యెరూషలేము తట్టు కిటికీలు తెరిచి దినమునకు ముమ్మారు ప్రార్థన చేసినట్టుగా చూస్తాం. ఇట్టి శాసనం అనగా ఏ దేవుణ్ణి ఎవరు కూడా ప్రార్థించడానికి వీల్లేదు అనే శాసనాన్ని రాజు ద్వారా రావడం జరిగింది. అయినప్పటికీ దానియేలు దినమునకు ముమ్మారు ప్రార్థన చేసినట్టుగా చూస్తాం. దినమునకు ముమ్మారు అనట కంటే దినమునకు 3 పూటలుగా ఆ దేవుని మీద ఆధారపడినట్టుగా మనం చూస్తాం. 3 పూటలు అంటే ఉదయము, మధ్యాహ్నం, రాత్రి అతడు ప్రార్థన చేసి దేవుని మీద ఆధారపడినట్టుగా మనం చూస్తాం. దేవుని మీద ఆధారపడినప్పుడు సింహాల నోర్లు దేవుడు ముయించాడు. సింహాలైనా ఏమీ చేయలేకపోయాయి, మనుషులు కూడా ఏమి చేయలేకపోయారు. మనం కూడా ప్రార్థించే వారంగా ఉంటే ఈ సింహాలైనా మనుషులైనా ఏమీ చేయలేము. నశించుటకు ఎందరో వేచియున్నను, నశింపని నీ పిలుపు నన్ను కాపాడెను. ద్రోహపు నిందల మధ్యలో నే నడచినను, నీ నిర్మల హస్తము నన్ను భరించెను. యజమానుడా, నా యజమానుడా, నన్ను పిలచిన యజమానుడా. ప్రార్థన చేద్దాం, ప్రార్థనలో ఎదుగుదాం.